రాబోయే నూతన సంవత్సరం శుభాకాంక్షలు ముందస్తుగా అడ్వాన్స్గా తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే వరవడిని ఇదే విద్యాభివృద్ధికి కాంక్షిస్తూ మంచిగా పనిచేసి మన విద్యా వ్యవస్థలో మంచి మార్పులు తీసుకొచ్చి పిల్లల ఎన్రోల్మెంట్ పెంచి మరి అట్లాగే అక్కడ గ్రామాల్లో కూడా మంచి పట్టు సాధించి మనకంటూ ప్రత్యేకమైన కృషిని గుర్తింపుని తీసుకురావాలని మన మండల పక్షాన కోరుతున్నాం. అట్లాగే మరి ఈ ఇనాగరేషన్ చేసిన ఎంఈఓ గారిని కూడా 10 నిమిషాలు మాట్లాడుతుందా. కొత్త డైరీ ఆవిష్కరణ జరిగింది. అందరూ తెలుసు, డైరీ ప్రతి సంవత్సరం ఆవిష్కరణ చేసుకుంటున్నాం. డైరీతో పాటు కొత్త ఉపాధ్యాయులు వచ్చారు. ఈ సంవత్సరం అంతా మన మండలం కొత్తగా ఉంది. ఆ కొత్తదనాన్ని రాబోయే కొత్త సంవత్సరంలో చూపించండి. అడ్మిషన్స్ని గణనీయంగా పెంచాలి మన మండలంలో. లేకపోతే భవిష్యత్తులో మన మనుగడ కష్టంగా మారే అవకాశం ఉంది. ఉన్న పోస్టులు ఒక్కొక్కటి సింగిల్ పోస్టులు, డబుల్ పోస్టులు కాస్త సింగిల్ పోస్టులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా గణనీయంగా మనం మన స్ట్రెంత్ని పెంచుకోవాలి. ఇదొకటి గమనించుకోవాలి. అదేవిధంగా బోధనలో కూడా తల్లిదండ్రులను మెప్పించేలాగా మన బోధన ఉండేటట్టుగా చూసుకోవాలి. అందరూ ఉపాధ్యాయులు, కొత్త పాత అని లేదు, అందరూ కూడా తల్లిదండ్రులు మెప్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒకప్పుడులాగా మనం ఏదో చెప్పుకుందాం వెళ్ళిపోదామంటే పరిస్థితుల ఇందుకు అనుగుణంగా లేవు. మనం మారాల్సిందే. థ్యాంక్ యూ గారికి తెలియజేసుకుంటూ సార్ ఇటీవలి కాలంలో మరి వినూత్నమైన మార్పును తీసుకొచ్చారు. ప్రేయర్ టైంలో అందరూ ఉండాలి, అట్లా ఉంటే పిల్లల్లో అకౌంటబిలిటీ ఉంటుంది, మనలో కూడా అకౌంటబిలిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ ప్రేయర్ టైంకి ఒక నోట్ క్యామ్లో యాప్లో ఫోటో తీసి మన ఎంఆర్సీ గ్రూప్లో కానీ కాంప్లెక్స్ గ్రూప్లో కానీ అప్లోడ్ చేయించడం ఒక మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. అయినా సరే దీన్ని అబ్జెక్షన్ చేయాలని, అడ్డుకోవాలని మరి పేరు చెప్పకూడదు కానీ కొంతమంది సంఘాలు కానీ వ్యక్తులుగా కానీ దీన్ని అడ్డుకోవాలనిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని అందరూ సపోర్ట్ చేయాలి. ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒకరోజు 2 రోజులు ఏదైనా అత్యవసరంగా ఉంటే అది వేరు, కానీ అదే తప్పించుకునే మార్గాన్ని మరి దృష్టిలో పెట్టుకోవడం అనేది రాబోయే అంటే కొత్త ఉపాధ్యాయులకి ఏంటంటే ఒక్కొక్కరు 20-25 సంవత్సరాలు సర్వీస్ చేయాల్సిన ఇంకా టైం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే ఒక క్రమశిక్షణగా అలవాటు పడడానికి మన ఎంఈఓ గారు చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా కావాల్సిన సహకారాన్ని కూడా అందిస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. అట్లాగే మన జిల్లా కార్యదర్శి కోటేశ్వర గారిని మాట్లాడుతూ మన ఈరోజు డైరీ క్యాలెండర్ స్టిక్కర్ ఆవిష్కరించినటువంటి ఎంఈఓ మురళీమోహన్ గారికి, అలానే మండల బాధ్యులకి, అలానే నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు అందరికీ నూతన సంవత్సరం 2025కి స్వాగతం పలుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం డైరీ కానీ క్యాలెండర్ కానీ ఆవిష్కరించడం ఎంతో విలువైనటువంటి సమాచారం ఉంది. డైరీ వచ్చేలకి మన సర్వీస్ మ్యాటర్కి సంబంధించిన ప్రతి విషయం కూడా ఈ డైరీలో ఉండడం అనేది జరుగుతుంది. దీని అందరూ కూడా డైరీని ఏ యూనిట్కి సంబంధించిన డైరీ కన్నా అద్భుతంగా ఈ డైరీ ఉంది. ఇలా ఎంబీఓ గారు చెప్పారు, ఈ డైరీలో సమాచారాన్ని బట్టి నేను సర్వీస్ నేర్చుకున్నాను. గతంలో ఎంబీఓ గారు చెప్పినటువంటి పరిస్థితులు ఎంబీఓ గారు కానీ కలిస్తే అంత విలువైన సమాచారం డైరీని కూడా అందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ డైరీ వేళ 225 రూపాయల దాన్ని తీసుకోవడం, అలానే విద్యారంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత ఈరోజు మన మీద ఉంది. నిన్న మొన్న 3 రోజుల పాటు నల్లమూరులో రాష్ట్ర మహాసభలు జరిగాయి. మన ఎమ్మెల్సీ గారు కానీ చావారావి గారు కానీ మాట్లాడుతూ రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరంటే ఖచ్చితంగా మన ఉపాధ్యాయుల మీదే ఉంది. కాబట్టి అటువంటి ప్రయాణం మనం చేద్దాం. ఖచ్చితంగా ఈ మండలంలో దానికి పునాదిగా కొనసాగుతూ ఉంది. ఆ టైమింగ్స్లో కానీ కొత్త ఉపాధ్యాయులు వచ్చిన తర్వాత ప్రతి సాట ఒక్కళ్ళో ఇద్దరు పెరిగారు తప్ప తగ్గలేదు. దానికి ఒక అచీవ్మెంట్గా మనం వాళ్ళందరినీ కూడా కొత్త ఉపాధ్యాయులందరినీ కూడా అభినందిస్తున్నాం. ఈ వివరణనే కొనసాగించి మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దాని కాదు, మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ టైమింగ్స్ ప్రకారం పిల్లవాడికి చెప్పాలా. అలానే విలేజెస్తో ఖచ్చితంగా సంబంధాలు కలిగి ఉండాలి. పేరెంట్స్తో సంబంధాలు కలిగినప్పుడు మాత్రమే మనం విద్యారంగాన్ని మనం బలోపేతం చేయడానికి అవకాశం తప్ప విలేజ్కి మనకి సంబంధం లేదనేది విధంగా ఉండకూడదు. ఆ విలేజర్స్తో విలేజెస్తో కొంతమంది కొంతమంది కాంట్రవర్సీ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మన వర్క్లో అవన్నీ ఖచ్చితంగా పోతాయి. కొన్నిసార్లు అటువంటి సమస్యలు వచ్చినట్టు ఏదైనా ఉన్నా అదే యూట్యూబ్ పక్షాన మనం అందరం కూడా వాళ్ళకి అండగా నిలబడతాం. అలానే
అలానే అనేక గురుకుల పాఠశాలలో కానీ లేదా కేజీబీయూల్లో కానీ అనేక ఈరోజు ఒక ఉత్పన్నమైనటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఈరోజు ఒక విద్యార్థి మార్నింగ్ గురేసుకొని చనిపోవడం అనేది జరిగింది. ఆ విద్యార్థి చనిపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రిన్సిపల్ని, ఆ కేర్ టేకర్ని బాధ్యత చేసి వారిని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అక్కడ ఏమున్నాయో చూడకుండా ఒక సమతుల్య ఎంక్వైరీ చేయకుండా టక్కున సస్పెండ్ చేస్తే ఆ గాలి అంతా ఆ ప్రిన్సిపల్ మీద, ఆ ఉపాధ్యాయుడి మీద పోతున్నది జరుగుతూ ఉంది. అలానే గురుకుల ఇక్కడ కూడా ఎవరో తల్లిదండ్రులు లెటర్ రాసినా ఏది రాసినా సమగ్రమైన విచారం చేసి ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా చేసినప్పుడు అదే మన పాఠశాలలో కూడా చాలాసార్లు చూసినాం. మొన్న కరీంనగర్ జిల్లాలో ఒక హెడ్ మాస్టర్ ఒక అయ్యప్ప మాల వేసుకుని ఒక బాబు వచ్చిండు, చూడక పోత కాలు తగిలిందట. ఆ కాలు తగలటం వల్ల అతనికి అయ్యప్పలో ఆ ఊళ్ళో ఉన్నాడు, అయ్యప్పలో వీళ్ళు ఆ భక్తులందరూ వచ్చి ఆ హెడ్ మాస్టర్ గారిని కాళ్ళు పట్టించేసి, ఎంత నీచమైనటువంటి గురువుని కాలు పట్టించిన స్టూడెంట్తో జరిగింది. స్టూడెంట్ కాలు పట్టించండి. ఇటువంటి విషయాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. అలానే మనం ఎన్ని కూడా వస్తూ ఉంటాయి, సమాజంలో వస్తూ ఉంటాయి కాబట్టి వాటి పట్ల అప్రమత్తంగా ఉండి మనం విద్యారంగాన్ని డెవలప్ చేసుకోవడానికి కృషి చేయాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎఫెక్ట్ పెడతా ఉన్నారు. ఆ ఎఫెక్ట్ మన మండలం కూడా విద్యారంగంలో ముందు ఉండాలి. ఎంఈఓ గారు గతంలో పనిచేశారు. ఇప్పుడు ఎంఈఓ గారు కూడా ప్రతి స్కూల్ని మినిమం 2 times టచ్ చేసినటువంటి పరిస్థితి. ఎంఈఓ గారికి మా తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. మనందరం కూడా విద్యారంగాన్ని కాపాడితేనే మనం పోస్ట్ ఉండడానికి, మనం ఉండటానికి, మనం మిగలటానికి కూడా విద్యారంగాన్ని ఖచ్చితంగా మనం కాపాడుతామని ఈ నూతన సంవత్సరం 2025లో ఖచ్చితంగా మన విద్యారంగంలో జూన్ కల్లా ఎన్రోల్మెంట్ ఖచ్చితంగా పెంచుకొని మనం ముందుకి సాగాలని ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పేరున మరొకసారి మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి డైరీని కాంప్లిమెంటరీగా బహుకరించడం జరుగుతుంది. ఇస్తున్నా సార్, ప్రతి సంవత్సరం ఇచ్చేదే కదా సార్. మనం ఇన్సూరెన్స్ కట్టేది ఏమైనా అవకాశం ఉంటే